ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమిట్ సెకండ్ డే కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సీఎం సమక్షంలో పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు రెండో రోజు 1,04,350 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయి. గోద్రేజ్ 150 కోట్లు పెట్టుబడి ప్రతిపాదించింది. ఫైటిస్ ఇండియా 2,000 కోట్లు, 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు భారత్ బయోటెక్ సంస్థ కూడా ముందుకొచ్చింది. ఇక కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి 1000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. 200 ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ యూనిట్ 2 విస్తరణకు కేఏజీఎస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 15 ఎకరాల్లో ఎఫ్డీసీ ప్లాంట్ నిర్మాణానికి వింటేజ్ కాఫీ అగ్రిమెంట్ చేసుకుంది. ఇక ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల విస్తరణకు కెయిన్స్ టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది. 9,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జేకేసీ ఇన్ఫ్రా, 2,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆర్సీసీటీ ఎనర్జీ ముందుకొచ్చాయి. తెలంగాణ టూరిజంలో 7,045 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. మా ప్రతినిధి ప్రభాకర్ అక్కడి నుంచి మనకి లైవ్ లో ఉన్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, ఈ 2 రోజుల సమిట్ లో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి? 5 లక్షల కోట్ల 30,000 5 లక్షల కోట్ల పెట్టుబడులు పైనే ఇప్పటి వరకు దాటింది. సో ఇంకా కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకొక 50,000 కోట్ల పెట్టుబడుల వరకు ఇంకా కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనం ఇప్పుడే అందుతుంది, ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్, జ్యూరిస్ ఇన్సూరెన్స్, ఇది స్విట్జర్లాండ్కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు కూడా ఒక 500 crores వరకు జీసీసీ సెంటర్స్కి పెట్టడానికి అగ్రిమెంట్ చేశారు. దాంతోపాటుగా కెనేడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ CIBC, ఇది టొరంటోలో ఉంటుంది హెడ్ ఆఫీస్. సో ఇది కూడా వీళ్ళు కూడా ఒక 500 crores ఇప్పుడే పెట్టారు. సో మ్యాక్సిమస్ కూడా ఎంఓయూ చేసింది. దాంతోపాటుగా TWI గ్రూప్, అట్లాగే మహేంద్ర అండ్ మహేంద్ర, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చాయి. దాదాపు 5 lakhs crores దాటింది. WEF కన్నా ముందే ఎప్పుడైనా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనే ఇట్లాంటి ఎంఓయూలు, ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. కాకపోతే ఈసారి వరల్డ్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముందే ఇప్పుడే పెట్టుబడుల వరద తెలంగాణకు పారింది. ఇంకా కూడా అంటే ఇప్పుడు 5 lakhs ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్లాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం 10 lakhs టార్గెట్గా WEFకు వెళ్తుంది అనేది మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ఐటీ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఒక 1 hourలో విజన్ డాక్యుమెంట్ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజన్ డాక్యుమెంట్లో 2047 విజన్ను కళ్ళ ముందు ఉంచబోతున్నాం అనేది తెలంగాణ సీఎంఓ ఇప్పటికే చెప్పింది. ఎలా ఉండబోతుంది? వికసిత్ భారత్ లక్ష్యంగా 30 trillion ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి 10% ఆఫ్ ద ఎకానమీ ఇక్కడ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తాం. 3 trillion ఎకానమీని మేము 2047 వరకు డెలివర్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో సో దానికి అది రీచ్ అవ్వడానికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆ విజన్ డాక్యుమెంట్లో వివరించబోతున్నారు. కోర్ తెలంగాణ, కోర్ అర్బన్ తెలంగాణ ఎలా ఉండబోతుంది, పెరి అర్బన్ తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది, అట్లాగే రూరల్ తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది. వీటితో పాటుగా ఇప్పుడున్న ఏరోస్పేస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఐటీ సెక్టార్ కానీ, మిగతా లైఫ్ సైన్సెస్ కానీ, ఎంటర్టైన్మెంట్, ఇట్లాంటి వాటిలలో పెట్టుబడులకు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తెలంగాణ పెట్టుబడులకు హబ్గా మారబోతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. దాంతోపాటుగా ఒక సిటీని నిర్మించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక ఆల్టర్నేటివ్ సిటీనే నిర్మించబోతుంది. సో ఈ సిటీలో లివింగ్ సస్టైనబిలిటీ ఎట్లా ఉండబోతుంది అనే దాన్ని కూడా ప్రపంచానికి చూపించబోతుంది, తెలంగాణకు చూపించబోతుంది. సో ఈ విజన్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ కోసం కూడా ఒక కమిటీని వేయబోతుంది. అది మంత్రుల సబ్ కమిటీయా లేకపోతే ఆఫీసర్లతో ఉన్న సబ్ కమిటీ అనేది సీఎం ప్రకటించబోతున్నారు. సో చాలా ఫోకస్డ్గా, చాలా ప్రతిష్టాత్మకంగా అయితే విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అయితే చేయనుంది. ఎగ్జాక్ట్గా 6 గంటలకు ఆనంద్ మహీంద్రాతో పాటుగా దేశంలోని, ప్రపంచంలోని ఆర్థికవేత్తల టోనీ బ్లేయర్ కూడా వర్చువల్గా జాయిన్ అవుతున్నారు. టోనీ బ్లేయర్, అట్లాగే దువ్వూరు సుబ్బారావు, మాజీ RBI గవర్నర్, దాంతోపాటుగా నీతి ఆయోగ్ చైర్మన్, వీళ్ళందరి సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేయబోతున్నారు.